ఇన్ని రోజులు పక్కనే ఉండి పిచ్చిదాన్ని చేసినావా నన్ను? ఛీ! నాకు ఇప్పుడే తెలిసిందక్క వాడే మేమరని. ఎందుకక్క అంతలా బాధపడుతున్నావు? వాడు నిజం దాచాడు అంతేగా, కానీ మనకు హెల్ప్ చేశాడక్క. మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేశాడు, నిన్ను ట్రెండింగ్లో నించోబెట్టాడు. మనుషులన్నాక ఇలాంటి తప్పవక్క. నోర్మై! మూతిపాలు రాల్తాయి. ఎట్లా కనిపిస్తున్నానా నేను నీకు? రే, నేను తప్పు చేసినా క్షమిస్తానేమో గాని అట్లా మోసం చేస్తే మాత్రం నా అంత తిక్కలు ఇంకోటి ఉండదురా. అయినా వాడేవాడ్రా నన్ను మోసం చేయనీకి? ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఏమన్నావురా? ఆ జాబ్ వాడి వల్ల వచ్చిందా? అలా అయితే నాకు ఆ జాబే వద్దురా. నాకు ఎలా సర్వైవ్ అవ్వాలో ఏం చేయాలో బాగా తెలుసు. అయినా నువ్వు కూడా చెప్పేవాడు అయిపోయావు కదా. నాకెలా ఉండాలో ఏం చేయాలో బాగా తెలుసు. నువ్వు ఉండాలనుకుంటే ఉండు, లేదా పో. అక్క, నువ్వు నన్ను కొట్టినా తిట్టినా పర్వాలేదక్క. నన్ను నీ సొంత తమ్ముళ్ళ చూసుకున్నావు. నువ్వు వెళ్ళిపోమన్నా పర్వాలేదక్క, కానీ ఈ జాబ్ మాత్రం వదలొద్దక్క. దీనికోసం నువ్వెంత కష్టపడ్డావు నాకు తెలుసక్క. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక నువ్వెంత కష్టపడ్డావు నాకు తెలుసక్క. ఇప్పుడు ఈ ఆవేశంలో ఈ అవకాశాన్ని వదులుకొద్దక్క. ఇప్పుడు ఈ అవకాశం మన చేతిలోనే ఉంది, కానీ ఈ ఆలోచనే చాలా వెనకనుంది. 2 years కష్టమక్క. ప్లీజ్ అక్క, ఈ జాబ్ వదలొద్దక్క. లేపుదామా వద్దా? వద్దులే, పాపం నైట్ అంతా బాధలో ఉన్నట్టున్నాడు. సారీరా చిట్టి, నీ మీద అరిచినందుకు. నాకు ఇప్పుడే అర్థమైంది ఎవరి మీద కోపాలు మన జీవితాల మీద చూపించకూడదని.
చైత్ర నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేసావు చైత్ర? నేనేం తప్పు చేసా చైత్ర? అసలు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు చైత్ర? వద్దు బాస్, చాలు, ఇక్కడితో వదిలేసేయ్. అయినా నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అస్సలు నచ్చదు. ప్లీజ్ వద్దు. అయినా ఇప్పుడు నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం క్రియేట్ చేయకు. చైత్ర ఒక చిన్న అబద్ధం అరా. నేను మీమరని చెప్పకపోతే అబద్ధమే. చిన్న అబద్ధం కోసం ఇంత చేస్తావా? చిన్న అబద్ధమా? రోజు పిచ్చిదానిలా నువ్వెవరో అని వెతకటం, కాల్స్ మాట్లాడడం, నా పక్కనే ఉండే నిజం తెలిసినా గానీ ఏం మాట్లాడకుండా ఉన్నావంటే నా నుంచి ఏదో ఆశిస్తున్నావు కదా. వద్దు, ఆఫీస్ ఇది, సీన్ క్రియేట్ చేయకు. అయినా నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు. నీది నాది డిజిటల్ బతుకులైనా డిస్టెన్స్లో ఉండడమే మంచిది. ప్లీజ్. అయినా నా లైఫ్ వేరు, నేను వేరు. ఉంటా బాస్, వద్దు. ఏంటే డిస్టెన్స్ జీవితాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? రోగుల మీద కెమెరాలు ట్రైపాడ్లు పట్టుకుని తిరిగేదానివి నేనే లేకపోతే. ఏంటి ఏమన్నా? హో, ఓకే. సో ఇప్పుడేంటి, నువ్వు చేసిన హెల్ప్ వల్ల నాకు ఈ జాబ్ వచ్చిందంటావు, అంతేనా? ఓ, అంటే ఇప్పుడు నువ్వు చేసిన పనికి నాకు జాబ్ వచ్చింది కాబట్టి నువ్వేం చేసినా నేను వదిలేయాలి, అంతేనా? సూపర్ సూపర్. ఓకే, అర్థమైంది. నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో బాగా అర్థమైంది. ఓకే బాస్, నాకు ఈ జాబ్ వద్దు. ఓకే చైత్ర, నా ఇంటెన్షన్ అది కాదు చైత్ర. ఏదో ఎమోషనల్ అనేసా. వద్దు బాస్, వద్దు. లాస్ట్ టైమే పిచ్చిదాన్ని చేసినావు, ఇంతకుముందు కూడా చెప్పుతో కొట్టినట్టు ఒక మాట అన్నావు చూడు. ఎనఫ్, వద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరకాడనుకున్నా, లేదు. ఇంకోసారి నా ముఖం చూపించను. గుడ్ బై. చైత్ర ప్లీజ్ చైత్ర, చైత్ర ఒకసారి నా మాట చైత్ర, నా మాట చైత్ర. నువ్వు విన్నావని తెలుసు, కానీ నువ్వు వినాలి, ఎందుకంటే ఇది నిజం. ఐ లవ్ యూ చైత్ర, ఐ లవ్ యూ సో మచ్. నాకు ఈ మాట చెప్తానికి 3 సెకండ్లు చాలు. నేను మొదటిసారి చూసినప్పుడు నాకు నువ్వు తెగ నచ్చావు. నీ గురించి తెలిసాక నీ మీద రెస్పెక్ట్ పెరిగింది. నీకు దగ్గరయ్యాక నీ కథ తెలిసింది. నేనే మేమని సమయం వచ్చినప్పుడు నీకు చెప్దాం అనుకున్నా, కానీ ఇంతలోనే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు. ఇంకా నీ ఇష్టం చైత్ర, నీదే ఇష్టం. కన్నా చేయి మాత్రం వదిలి చైత్ర. బాయ్. ప్లీజ్ అక్క, ఈ జాబ్ వదలొద్దక్క. చెప్పరా. హలో మామ, మన మీ పేజ్ మీద స్ట్రైకులు పట్టుతున్నాయిరా, అసలు ఓపెన్ అవ్వట్లేదు. ఏమైందిరా? 5 సంవత్సరాలు కష్టం రా, అన్నీ ఒకేసారి అయిపోయినాయి. ఈ మేము పేస్తోనే
తను మేము మీమ్స్ చేసి తన డ్రీమ్స్కి హెల్ప్ చేశా. సరే అది నా స్వార్థం కోసం చేశా. కానీ ఇప్పుడు నా లైఫ్లో ఆ అమ్మాయి ఉండట్లేదు, ఈ పేజీ ఉండట్లేదు. ఇదంతా నా వల్ల, సారీ రా అన్న. అయినా నువ్వు ఇక్కడికి వచ్చిన జాబ్ కోసమే కదరా, ఆ వీసా పని ఏదో చూసుకొని వెళ్ళిపోవచ్చు కదా. అయినా నేను పట్టించుకొని వాళ్ళ కోసం ఎందుకంత ఆలోచిస్తున్నావు? ప్లీజ్ రా, నేను ఇలా చూస్తుంటే భయం అవుతుందిరా, వెళ్ళిపోరా. అది కష్టం రా, తనని చూడకుండా ఉండలేను. తను నీ ముఖమే చూడని అంటుంది కదరా. అదే జరిగితే ఇంకా నాకు చావే. ఏంట్రా, ఏం మాట్లాడవేంటి? ఆ టీవీలో న్యూస్ పేపర్లో చూసినట్టు ఏమైనా పిచ్చి పిచ్చి పని చేసుకోవు కదా. ప్లీజ్ రా, మనం తిట్టుకున్నా కొట్టుకున్నా నాకు అన్నీ నువ్వేరా, అలా మాత్రం చెయ్యకురా. పిచ్చోడా, ఊరుకో, వెళ్ళు, పో. హలో బాబాయ్. ఏంట్రా కథలు పడుతున్నావు అంట? వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో తెలీదా? ఎవరో లేరని చారదీసి చదివిస్తే మేమరన్నావు అదన్నావు ఇదన్నావు, ఇప్పుడు ప్రేమ దోమ అంటున్నావు. మీ బాబు చనిపోయినప్పుడు నువ్వు కూడా వాళ్ళతో పాటు పోయి ఉంటే నాకు ఇష్టం లేదు. మీ అమ్మ బాబు కూడబెట్టేది నేను లేదు ఇక్కడ. పిచ్చి పిచ్చి వేషాలు వేసే ఉంటే మక్కలు ఇరగపోతే చెప్తున్నా. ఇక్కడ దేనికి అక్కర్లేదు, ఇక్కడ వేలకి అక్కర్లేదు. ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి? నీకు బిర్యానీ అంటే ఇష్టం కదరా, వెళ్ళి బిర్యానీ తీసుకురా, ఇద్దరం కలిసి తిందాం. సరేరా. ఇదేరా నేను ఇంత తిన ఆఖరి బిర్యానీ. గుడ్ బై రా చిన్న. నీ మొక్క నాకు చూపించకు. ఇంకోసారి నన్ను కలవాలని చూస్తే నా చావునే చూస్తావు. ఏం చేసుకున్నావురా? రే అన్నయ్య, రే చిట్టి, రే అన్నయ్య, రే లేరా, రే అన్నయ్య, రే అన్నయ్య, రే ఏమైందిరా? రే లెగురా, చిట్టి హెల్ప్, రే లెగురా అన్నయ్య, ప్లీజ్ రా లెగురా, చిట్టి హెల్ప్, రే లెగురా అన్నయ్య, ప్లీజ్ రా లెగురా. రే ఏం చేసుకున్నారా చిట్టి? రే అన్నయ్య లెగురా చిట్టి, రే రే అన్నయ్య. అవునన్నా, బిందునా హిమబిందునా అమ్మాయి పేరు? ఏమో అన్నా, బిందు అనే పిలుస్తా. మల్లేష్ అన్న బిడ్డనా ఏంది? ఏంటి ఫిదానా? ఎప్పుడో ఫిదా. అబ్బబ్బో, సార్ పంచలు కూడా ఇస్తున్నాడే. ఏరా బ్రేకపా? చేద్దాంలే నీ పోరితో ప్యాచప్.
రే పక్కన కొడుక ఖరాబే